తాగినోళ్ళంతా దేవుళ్ళురా తాగలేనోడు మనిషంటరా రథచేత గాని బ్రహ్మిగాడు ఈ బొమ్మల్ని గీస్తే గీ బొమ్మలకు రంగులేసేవాడు పరబ్రహ్మదేవుడైతే ఆ బ్రహ్మ తలదన్నే దేవుణ్ణిరా అదే పాట వింటేగా అరే సిందే ఈ శివలింగ గీ సీసాలో దాగుంది నీ యోగి పాట ఎప్పుడో వచ్చింది అంతే కదా. ఈ పాట నేను చెప్పినైతే ఈ కర్ణాటక ఉందిగా, కర్ణాటక దగ్గర కొల్హాపూర్ డి అంట, అదేందో పోలీస్ స్టేషన్ దగ్గర నన్గల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక 5-6 దుడ్డగాలు అంతా గూడిరంట. గూడి ఇవాళ మన గుంపుల ఎవడైతే 5 పుల్లు బాటలు గట్టిగా తాగుతాడో ఆయనకి 10,000 రూపాయల బహుమతి అని చెప్పిరంట. 10,000 రూపాయల బహుమతి అనగానే ఈడోడు పాడు ఎమ్మటే పాడు కానీ 10,000 రూపాయలకు ఆకృతి పాడి నేను తాగుతాను కూడా చేయలేపిండట. ఆ పొరగాని పేరు కార్తీక్, 21 సంవత్సరాలు ఉంటున్నాడు, మంచిగా కొర్రమట్టు ఉన్నట్టు ఉండు కదగాడు. పైన 10,000 రూపాయల కోసం తీసుకురాపోరా అంటే అలా 5 పుల్లు బాటలు తెచ్చిపెట్టినట. 5 పుల్లు బాటల్ని నీళ్ళు కలపకుండా కచ్చ కొట్టేసినట. తాగినాక కడుపులో పోయింది ఊకుంటా అది ప్రజలారా. ఇక అది చూడు తీరొక్క తిప్పుడు తిప్పుతుందట, మొత్తం భూలోకం మొత్తం ఉల్టా పల్టా అయ్యేసరికల్లా ఇక తాగిన పక్కపోయింది. ఆ దుడ్డగాలు సోపతిగాలు ఏం చేసినట్టు ఈయన కొనవేసి దవాఖానలు వేసినట. ఆ దవాఖానలు వేసినాక డాక్టర్ గారు కొనవేసి ఇట్లా చూస్తుండలేదు. సార్ పరలోకం పోయిండి అని చెప్పిండట. మరి 5 పులిబాటలు తాగినాక బతాడు ప్రజలారు. ఇక మనిషి ఈయన కకృతి పాడైపోను 10,000 రూపాయల కోసం పానం తీసుకుంటే వారి పిల్ల కర్ణాటక పొరగా ఆ 10,000 రూపాయలు 5 పులిబాటలకు 10,000 రూపాయలే అవుతాయి అంటే ఆయన జీవితానికి విలువ ఎంత అంటే 10,000 రూపాయల కోసం పానం తీసుకుంటూ మళ్ళీ ఈ మోతవారికి 2024లో పెళ్ళి అయింది. పోయిన సంవత్సరం పెళ్ళి అయింది. సంవత్సరం తిరిగే సరికల్లా సక్కదాళ్ళ బిడ్డ పుట్టింది. 8 రోజుల బిడ్డ పుట్టి మంచి ఆయమైన పని గల గతగాడే ఉన్నట్టుంది. సంవత్సరం తిరిగేలోపు బిడ్డ పుట్టిందంటే మరి ఎంత పని వాడు అంటావు. అందుకోసమని అనుకున్నట్టుండే తల్లి నేను అల్ల కింగే ఇండ్ల కింగే అనుకున్నట్టు ఎంత పెద్ద కింగ్ అయినా కానీ ఇగో దీని దగ్గర బొంతపడవలసిందే. ఇది మనకి ఎన్నడూ అదరదు, దీనికే మనం అదరాలే. 5 పులిబాటలు తాగినామంటే నువ్వు మనిషి అంటారా నాయన నేను చెప్పిగా 5 పులిబాటలు నీళ్ళు కలపకుండా తాగి పానం ఇచ్చిండట. అందుకోసమనే ఓ పిల్లలు దుడ్డగాలు కక్కనే లేని ఏమంటారు పందాలు కట్టి ఎవడెక్క తాగితే ఆయనకి ఇవి ఇస్తా ఏమి ఇచ్చినా కానీ ఆరోగ్యం ఖరాబ్ అయ్యే ఉపాయం తప్పితే ఏముండదు. ఆ కర్ణాటక చక్కదాన పొరగాడు వచ్చింది పక్క పోయింటి వస్తాడు చూడు పొరగాడు ఎంత ముద్దుగుండు. ఇక చూడు ఎటువంటి పొరగాడు చూసిరు కదా. ఉత్త పుణ్యానికి మందు తాగితే 10,000 రూపాయలు, ఈ 10,000 నాశనం అయిపోను. ఆ జ్వరం వస్తే ఆయమన్న సూది గోరికి అయితే 10,000 రూపాయలు పానం బాయ్ చక్కదాన ఉసిపెళ్ళం బాయ్ నిన్నమన్న బిడ్డను చూసుకోకుండా అయిపోయి మొత్తానికి ఆ పొరగాళ్ళు 5-6 ఉంటే 2 దొరికిరంట. ఇక మిగతా వాళ్ళు పరారయ్యారంట, పోలీసు వాళ్ళు పోయిరంట. పోలీసు వాళ్ళు దొరికారంటే ఒక్కొక్కరు 4 పెడతారు చక్కదానంగా, అప్పుడు కానీ తెలుస్తుంది. గిసోడి పని చేసేవాడు అన్న చేస్తే నోట్లు వస్తారు. ఇక ఉంటా మరి.